తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నేడు రేపు షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తోంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాయి. అయితే అన్ని జిల్లాల కలెక్టర్లు సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజెట్లు ఎస్ఈసీకి పంపింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికలకు రెడీగా ఉన్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ముందుకు సాగనున్నట్లుగా తెలిపింది. అయితే ఇవాళ హైకోర్టులో విచారణ తర్వాత ఈసీ నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 12,000కు పైగా పంచాయతీల్లో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రంలో 12,760 గ్రామాలు ఉండగా ఇందులో 30 గ్రామాల్లో ఎన్నికలు జరగడం లేదు. ఆ గ్రామాలకు కోర్టు స్టేలు ఉండడంతో నిర్వహించడం లేదు. ములుగు జిల్లా మంగపేట మండలంలో 23 గ్రామ పంచాయతీలు, కరీంనగర్ జిల్లాలో 2 గ్రామాలు, ఖమ్మంలో 5 గ్రామాల్లో ఎన్నికలు జరగడం లేదు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే 2-3 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థులను, యువకులను సర్పంచులుగా ఎన్నుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకునే వారికి ఛాన్స్ ఇవ్వొద్దు అని, ఎన్నికల్లో గెలిపించొద్దని విజ్ఞప్తి చేశారు. నాకు తెలిసి రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. పండుగ పూట పెట్టే చీరే మా ఆడబిడ్డలకు సారే కావాలని ఈనాడు రాష్ట్రం మొత్తం నాణ్యత కలిగిన చీరలని మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం. అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు ఇంటికెళ్ళి చీర అందించాలి. వాళ్ళు వచ్చి అడిగితే కాదు, మీరే ఇంటికెళ్ళి ఆడబిడ్డలకు చీర అందించాలి. మీ సోదరుడు, మీ అన్న, మీ తమ్ముడు రేవంత్ అన్న మీకు చీర పంపించండు. పండుగ పూట ఈ చీర కట్టుకోండి అని ఆ చీర ఇవ్వండి. ఎందుకంటే నాణ్యతతో కూడుకున్న చీర ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది. ఆనాడు ఇచ్చిన చీరలు కందిసేన్ కాడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరియనికే మా అక్కలకు తెలుసు. లేకపోతే ఇంటికాడ బర్రెలకు గొర్రెలకు దాపు కట్టేది. ఇవాళ అట్లా కాకుండా ఆడబిడ్డలు కట్టుకునే చీర, పండుగ పూట నాడు కట్టుకునే చీరను ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి ఆడబిడ్డ చీర కట్టుకోవాలి. ప్రతి ఆడబిడ్డకు ఆ చీర చేరాలి. అధికారులు ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా అటు నారాయణపేట, కొడంగల్ కలెక్టర్లకు, వికారాబాద్ కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ ఆడబిడ్డల చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు, గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకు ఓటేసి రావాలి. మా అక్కలందరికీ ఒకటే సూచన, ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకు వచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి. మీ సోదరుడిని ఆశీర్వదించండి.